కాక్రోచ్ జనతా పార్టీ ఒక సర్కాస్టిక్ ఇంటర్నెట్ మీమ్ గా స్టార్ట్ అయ్యి ఈ రోజు ఒక పొలిటికల్ పార్టీగా ఎవాల్వ్ అవుతుంది. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ని గెయిన్ చేస్తూ ఉన్నారు. నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, వీళ్ళు మేనిఫెస్టో అని ఒక 5 పాయింట్ ఎజెండా రిలీజ్ చేశారు. దాంట్లో ఫస్ట్ పాయింట్, నో పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్ ఫర్ జడ్జెస్. ఇక్కడ ఎవరైనా జడ్జ్ రిటైర్ అయితే వాళ్ళకి రాజ్యసభలో సీట్ ఇవ్వము అని క్లారిటీగా చెప్పారు. దీనివల్ల ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది స్ట్రెంగ్ అనేది. దీంట్లో సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రొటెక్ట్ ఎవ్రీ లెజిట్ ఓట్. ఏ ఒక్క లెజిట్ ఓట్ డిలీట్ అయినా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని యూఐపీఐ కింద అరెస్ట్ చేస్తాం. యాక్చువల్లీ యూఐపీఐ కింద టెర్రరిస్ట్ అరెస్ట్ చేస్తారు. అంటే ఒక సిటిజన్ యొక్క ఓటు హక్కును డిలీట్ చేశారు అంటే మీరు టెర్రరిస్ట్ తో సమానం అని ఈ పాయింట్ ద్వారా చెప్తున్నారు. థర్డ్ పాయింట్, 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్. ఉమెన్ ఆల్మోస్ట్ ఇండియాలో 50% ఉన్నప్పుడు వాళ్ళకి 50% రిజర్వేషన్ ఉండాలి, కానీ 33% రిజర్వేషన్ ఉండేది ఏంటి? అండ్ వీళ్ళు 50% రిజర్వేషన్ అనేది ఓన్లీ సీట్స్ మాత్రమే కాదు, క్యాబినెట్ మినిస్ట్రీస్ లో కూడా 50% ఇస్తాము అని చెప్తున్నారు. ఫోర్త్ పాయింట్, ఇండిపెండెంట్ మీడియా. మీడియా అనేది జనాల కోసం పనిచేయాలి కానీ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళకి భజన చేయడానికి కాదు అని ఎగ్జాక్ట్లీ ఒక టర్మ్ కూడా వీళ్ళు కోట్ చేశారు. అండ్ ఫిఫ్త్ పాయింట్, 20 years బ్యాన్ ఆన్ పొలిటికల్ డిఫెక్షన్. ఇండియాలో మామూలుగా మనం ఒక వ్యక్తికి ఓటేం, ఒక పార్టీకి ఓటేస్తాం. అంటే నువ్వు ఒక పార్టీ నుంచి గెలిచినప్పుడు ఆ పార్టీ విధి విధానాలు ఫాలో అవ్వాలి, కానీ నువ్వు గెలిచిన తర్వాత వేరే పార్టీకి వెళ్ళిపోతాను అంటే నువ్వు వాళ్ళని చీట్ చేసినట్టు కదా. సో నువ్వు ఒక పొలిటికల్ పార్టీని డిఫెక్ట్ అయ్యావు అంటే నీ పైన 20 years బ్యాన్ చేస్తామని క్లారిటీగా చెప్పారు. ఈ 5 పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ రేపు ఎలక్షన్ లో గెలిచిందా లేదా పక్కన పెడదాం, ఒక్క విషయం మాత్రం క్లారిటీగా వచ్చింది. ఇండియన్ యూత్ వాళ్ళ హోప్లెస్నెస్ అవ్వచ్చు, డిసాటిస్ఫాక్షన్ అవ్వచ్చు, యాంగర్ అవ్వచ్చు, రీల్స్ ద్వారా, మీమ్స్ ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయొచ్చు అని మాత్రం వీళ్ళు చూపించారు. వాట్ డూ యూ థింక్? ఈ సీజేపీ మూమెంట్ అనేది మీనింగ్ఫుల్లా లేకపోతే జస్ట్ సోషల్ మీడియాకి స్ట్రక్ అయిపోయి ఉంటుందా? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బాయ్.